ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇది వాళ్ళ స్టేట్మెంట్. March 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పెయిడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పెయిడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత, ₹1,00,000. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ₹1,00,000, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి అక్షరం ముక్కరానటువంటి సీఎం సోదరులు అంటూ కూడా కేటీఆర్ సంబోధించారు. పొట్ట కోస్త అక్షరం ముక్కరానటువంటి సీఎం సోదరులు టెసరాక్ట్ అనేటువంటి ఏరోస్పేస్ కంపెనీకి ఓనర్లమని చెప్పుకుంటున్నారు, బాధ్యులమని చెప్పుకుంటున్నారు. సో అటువంటి ₹1,00,000 మూలధనం అంటే పేడప్ క్యాపిటల్ ఉన్నటువంటి ఆ కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమిని ఎలా కేటాయిస్తారు? ఇది క్వశ్చన్, కేటీఆర్ చేస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే టెసరాక్ట్ అనే కంపెనీ డైరెక్ట్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఆయనే పెట్టుకున్నారు కొండలరెడ్డి అనేది ఆ పోస్టును కూడా చూపించారు. సో ఇంతకీ కంపెనీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా చెప్పారు. పటాన్ చెరువులో ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఆఫీసులను ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతా పూర్తిగా ఒక భూ స్కామ్ అనేది ఆయన చెప్తున్నారు. ఒకసారి కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు, ఆ ట్వీట్ కూడా చూద్దాం. సో కేటీఆర్ చేసిన ట్వీట్ చూస్తే, while we built T-Hub to ensure the real startups thrive, Revanth Reddy is busy devising Anumula hubs. Family run, family driven, zero innovation, zero employee scammer scheme అంట. సో మేము T-Hubలు ఏర్పాటు చేసాం రియల్ స్టార్టప్స్ కోసం, కానీ రేవంత్ రెడ్డి మాత్రం అనుములా హబ్ ఏర్పాటు చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ చేత నడపబడుతున్న, ఫ్యామిలీ చేత వ్యవహరిస్తున్న జీరో ఇన్నోవేషన్స్ అంటే కొత్త ఉత్పత్తులు, కొత్త ఇన్నోవేషన్స్ లేనటువంటి, జీరో ఎంప్లాయీస్ లేనటువంటి ఒక స్కామర్ స్కీమ్ అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ ది అనుములా బ్రదర్స్, యు గెట్ ల్యాండ్ అలాటెడ్ ఫర్ డర్ట్ చీప్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఒకవేళ కనుక మీరు అనుములా అన్నతమ్ముల్లో బ్రదర్స్లో ఒకరైతే మీకు అతి తక్కువ ధరలోనే చాలా చీప్గా, డర్ట్ చీప్గా మీకు విలువైనటువంటి భూమి వస్తుందని మెన్షన్ చేశారు. ఇక ఐ ప్రపోజ్ అనుముల కొండలరెడ్డి యాజ్ ద ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ ఫర్ బిల్డింగ్ జీరో ఇన్వెస్ట్మెంట్ డిఫెన్స్ కంపెనీ టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మేకింగ్ అట్లీస్ట్ 200 crore ప్రాఫిట్ ఓవర్ నైట్. సో ఫస్ట్ ఆయన ఏం చెప్తారు, ఐ ప్రపోజ్ అనుముల కొండలరెడ్డి యాజ్ ద ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ. ఈ 100 ఏళ్ళకి ఆయన ఇన్నోవేటర్ అని అనౌన్స్ చేయాల్సి ఉంది. బికాజ్ జీరో ఇన్వెస్ట్మెంట్తోని ఆయన 200 కోట్ల రూపాయల ప్రాఫిట్ని సాధించగలిగారు. ఇది ఆయన చెప్తున్నమాట. శ్రీధర్ బాబు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు షుడ్ ఎడ్యుకేట్ మిలియన్స్ ఆఫ్ యూత్ ఆఫ్ తెలంగాణ హౌ టు గెట్ hundreds of crores వర్త్ గవర్నమెంట్ ల్యాండ్. వై రెస్ట్రిక్ట్ దిస్ మ్యాజిక్ ట్రిక్ ఓన్లీ టు అనుములాస్ ఫ్యామిలీ, రైట్? సో అనుముల రేవంత్ రెడ్డిని ఒక గ్రేట్ ఇన్నోవేటర్గా ఈ సెంచరీ మొత్తంలో ఆయన ప్రకటించాలి. బికాజ్ జీరో ఇన్వెస్ట్మెంట్తో 200 కోట్ల ప్రాఫిట్ ఎలా సంపాదించాలో చూపించారు. మీరు ఇదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ మీరు పబ్లిక్ ఎడ్యుకేట్ చేయండి, తెలంగాణ సమాజాన్ని మీరు కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకురండి. ఈ యొక్క ట్రిక్ని కేవలం అనుములా ఫ్యామిలీకి ఎందుకు పరిమితం చేస్తున్నారు? తెలంగాణ మొత్తం ఈ నిరుద్యోగులకి లేకుండా విద్యార్థులకు రావాలి కదా, సో వాళ్ళకు కూడా ఎలా బెనిఫిట్ పొందాలో వాళ్ళకు నేర్పించండి అని ఒక సెటారికల్ ట్వీట్ని కేటీఆర్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో టెసరాక్ట్ అనేటువంటి కంపెనీకి 200 కోట్ల రూపాయల భూమి కేటాయింపు జరిగింది. ₹1,00,000 కూడా విలువ చేయనటువంటి కంపెనీకి ఇంత పెద్ద ఎత్తున భూ కేటాయింపులని తప్పుపడుతూ కేటీఆర్ చెప్తున్నారు. సో ఇది ఎంత మేర ఇప్పుడు ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోబోతోంది? సో కేటీఆర్ ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఒక స్టేట్మెంట్ చేశారు, ట్వీట్ చేశారు. నిన్న మాట్లాడాలి కేటీఆర్, మళ్ళీ నిజమైన స్టార్టప్లు ఎదగాలనేటువంటిది, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని మేమేమో కష్టపడి T-Hub నిర్మిస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన కుటుంబ ప్రయోజనాల కోసం అనుముల హబ్స్ ఏర్పాటు చేశారు, దాంట్లో బిజీగా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది ఫ్యామిలీ రన్, ఫ్యామిలీ డ్రైవ్ స్కామ్ అంటూ ఆయన మాట్లాడారు. ఇందులో జీరో ఇన్నోవేషన్ కానీ, జీరో ఎంప్లాయీస్ ఉన్నారు కానీ 100 కోట్ల విలువైన భూమిని మాత్రం కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది అందరి పేద విద్యార్థులకి, తెలంగాణ యువత మొత్తానికి ఈ అనుముల హబ్ అవకాశాన్ని కల్పించండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు.
వందల కోట్ల ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా ఎలా పొందాలో కూడా పేద విద్యార్థులకి శిక్షణ ఇవ్వండి అంటూ స్టేట్మెంట్ చేశారు. ఈ టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ అనేటువంటి డిఫెన్స్ కంపెనీ పెట్టి రాత్రికి రాత్రి 200 కోట్ల భూమి ఆర్జించేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం ₹1,00,000 సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక్క ఎంప్లాయీ లేకుండా ఈ రకంగా భూములు పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ₹1,00,000తో 100 కోట్ల భూములను తెలంగాణ బిడ్డలకు సంబంధించినటువంటి భూములను పేద ప్రజలకు సంబంధించి చెందినటువంటి ఉపయోగపడే భూములని వారికి అప్పచెప్పినటువంటి పరిస్థితిని వాళ్ళకుంటే క్వశ్చన్ చేసేది లేదు, ఎంక్వైరీ చేసేది లేదు. వాళ్ళకి మాత్రం భూ కేటాయింపులు జరిగిపోతా ఉన్నాయి. ఇది తన కేవలం కుటుంబ ప్రయోజనాల కోసమే అనుమల హబ్స్ పేరిట రన్ చేస్తా ఉన్నటువంటి స్టేట్మెంట్ చేశారు. సింపుల్, భూములు దక్కాలి తెలంగాణలో మీకు అంటే అనుమల సోదరులు, అనుమల బ్రదర్స్ లో మీరు కూడా ఒక్కరైతే చాలు, ఆటోమేటిక్ గా మీకు భూములు దక్కించుకోవచ్చు, ఎలాంటి ప్రశ్నలు ఉండవు, ఎలాంటి ఏముండవు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీనిపైన శ్రీధర్ బాబుని రేవంత్ రెడ్డిని ఆయన ట్యాగ్ చేస్తూ తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఈ అద్భుతమైనటువంటి బిజినెస్ మోడల్ ఏంటో కూడా నేర్పించండి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు అంటూ స్టేట్మెంట్ చేశారు. ఆయన నిన్న మాట్లాడారు, ఈరోజు విమర్శ చేస్తా ఉన్నారు. సో ఈ రోజు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీము దాసోజు శ్రవణ్, తర్వాత షంబీపూర్ రాజు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో అక్కడికి ఆ భూమి కేటాయించినటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆల్రెడీ ఒక ప్రాంతంలో పిఎం ఏక్టాకు సంబంధించి అక్కడ ఆల్రెడీ ఈ రోజు టీం వెళ్ళింది. రేపు ఎల్లుండి మళ్ళీ ఒక సేమ్ ఇదే టీము అక్కడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఉంది. రైట్, ఇటువంటి అంటే డైరెక్ట్ గా కొన్ని ప్రూఫ్స్ ని, లింక్డ్ ఇన్ డాక్యుమెంట్స్ ని, అంటే ఆయన ప్రొఫైల్లో ఉన్నటువంటి ఆ కంపెనీని, తర్వాత కంపెనీ యొక్క స్ట్రక్చర్ ని, ఆఫీస్ ని మొత్తం బయట పెట్టిన కేటీఆర్ నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, ఏ రకంగా మూమెంట్స్ ఉండబోతున్నాయి, ఈ ₹200 కోట్ల విలువ చేసే భూమిని టెసరాక్ట్ అనేటువంటి కొండలరెడ్డి కంపెనీ కేటాయించడం పైన ఎటువంటి ప్రొటెస్ట్లు జరగబోతున్నాయి, ప్రభుత్వంపై ఏ రకంగా ఒత్తిడి తీసుకురాబోతున్నారు? మొదటిది కాదు, తెలంగాణలో కాంగ్రెస్ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసుకుంటే తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అంశాలలో వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతా ఉంది. ఫ్యామిలీ రన్ కోసం చేస్తున్నారు. ఫోర్త్ సిటీ అన్నారు, అక్కడ భూముల కేటాయింపు కానీ భూములను తక్కువ ధర కొనేయడం కానీ బెదిరింపు చేయడం కానీ చేశారనేటువంటిది గతంలో బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన. తర్వాత మంత్రిత్వ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి పైన క్వశ్చన్ చేసింది, అలిగేషన్ చేసింది. ఇప్పుడు టెసరాక్ట్ అనేటువంటి ఒక ఈ కంపెనీకి సంబంధించి ఒక్క ఎంప్లాయీ లేకుండానే ₹1,00,000 క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ అయినటువంటి వారికి ₹200 కోట్ల విలువ చేస్తే భూములు ఎట్లా అప్పచెప్తారు అనేటువంటి దానిపైన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి, జనాలకు తీసుకెళ్లాలి, నిరసన వ్యక్తం చేయాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత విషయంలో దీన్ని వాళ్ళు పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దీంతో పాటు ఏఐసిసి కూడా కంప్లైంట్ చేసేలా, అంటే ఢిల్లీలో దీనిపైన ప్రెజర్ చేసేలా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అంశాలను ఏఐసిసి కూడా రెస్పాండ్ కావాలి అనేటువంటి అంశంలో బాగా ఒత్తిడి చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది ఒక్కటే బయటపడింది, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ఇంకా చాలా అవన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఇది కేవలం 1-2 మాత్రమే బయటకు వస్తా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా త్వరలో మొత్తం బయటకు తీసుకురాబోతా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అక్రమ భూ కేటాయింపులకు సంబంధించి అన్ని కూడా క్యాన్సిల్ చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చూడాలి, క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి సిద్ధమవుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ దీనిపైన పోరాటం చేయడానికి. రైట్, థ్యాంక్ యూ మధు. సో ప్రజెంట్ టెసరాక్ట్ అనేటువంటి డిఫెన్స్ కంపెనీ పేరుతో కొండలరెడ్డికి ఓ కంపెనీ ఉంటే ఆ కంపెనీకి ₹200 కోట్ల విలువ చేసే భూమి కేటాయించారనేది కేటీఆర్ చేస్తున్న ఆరోపణ. ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే, గత 10 సంవత్సరాల పాటుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇటు ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కేటీఆర్ తన బావమరులకు భూములు కేటాయిస్తున్నాడు, కేటీఆర్ తమ మిత్రులకు భూములు